అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 69వ వచనం. ఈ లోకములో ప్రతి కట్టడము ఒక మనుషుని చేత కట్టబడుతుంది. అయితే దేవుడే తన స్వహస్తాలతో పరిశుద్ధ మందిరమును కట్టారు. ఆమేన్. అంతరిక్షము ఎలా దేవుని మహిమను కనబరుస్తుందో అలాగే దేవుని మందిరము ఆయన మహిమను కనబరుస్తుంది. భూమి ఎలా స్థిరముగా ఉందో ఆయన కట్టిన పరిశుద్ధ మందిరము కూడా అంత స్థిరముగా ఉంది. దేవుడు తన పరిశుద్ధమైన చేతులతో కట్టిన పరిశుద్ధ మందిరములో ఆయనకు మహిమ చెల్లించాలి. విశ్వాసములో స్థిరముగా ఉండాలి. అటువంటి విశ్వాసముతో దేవుని మందిరములో ఆత్మలో సత్యములో ఆయనను మహిమపరిచినట్లు నడిపించమని మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థనలో వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాల తండ్రి, మీ కృపను బట్టియే ఈ లోకములో మందిరమును కట్టించుచున్నారు. ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభువా, అంతరిక్షము భూమి ఎలాగూ స్థిరముగా నిత్యముగా ఉన్నవో నీ పరిశుద్ధ మందిరాన్ని కూడా అలాగే ప్రభా ఉంచారు. అటువంటి మందిరంలోకి వచ్చినైనా మేము కూడా స్థిరముగా ఉంటూ నీ నామాన్ని ఘనపరచినట్లుగా సహాయం తెచ్చమని, నీ మందిరానికి వచ్చినట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.